భర్త ఒక కుటుంబం ఎలా ఉండాలో కలలో కనుంటాడు. చేసిన పొరపాటు ఏమిటంటే ఆ విషయం భార్యకు చెప్పి ఒప్పించకపోవడం. దీన్ని ఈగో అంటారో ఏమంటారో. ఇక్కడ ఇష్టం లేకపోవడానికి కారణాలు చెప్పకనే వేధించే మగాడి మగతనం. ఇప్పటికే కొడుతున్న భర్తలు ఎంతమంది చెప్పకనే కొట్టడం శాడిజం, బానిసలా పడుండాలనే అహంకారం, తమను మించిన డామినేషన్ చేస్తుందనే అహంభావం. ఇంకొంతమంది భర్తను అర్థం చేసుకోరు, ఎంతసేపు తన మాటే నెగ్గాలనే భావం. కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి ప్రేమతో సాధించుకోవాలని కిటుకు మరిచి కోపం తెప్పించేవారు లేకపోలేదు. ఏ మాట అంటే భర్త కోపం వస్తుందో సమయ సందర్భం లేకుండా మర్యాద ఇవ్వని భార్యలో లేకపోలేదు. తప్పు ఎవరిదైనా కొట్టడం పాపం. అలా అలవాటు చేస్తే కొడితే గాని వినని పరిస్థితులు తయారవుతాయి. ఇష్టం లేని పనులు, భర్తకు నచ్చని పనులు ఏమిటో తెలియని ఇల్లాలు ఉండదు. అర్థం చేసుకుని ఇద్దరూ ఒకటే, ఒక్కరు ఇద్దరై కలిసి ఉంటేనే కలదు సుఖము ఎప్పటికీ కూడా. కాపురం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజం. మితి మించకుండా ఉండాలి, లేదంటే నలుగురిలో నవ్వులు పాలవుతారు, పిల్లల ముందు పలచనవుతారు. గొడవలు పడకుండా ఏ భార్య భర్త ఉండరో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జూలో చూడండి, ఏ ఆఫ్రికా ఖండము నుండో మరొక ఖండము నుండో తెచ్చిన ఆడ మొగ సింహాలను ఒక బోనులో ఉంచితే అవి మొదట మురుటుగా పెద్ద పెద్దగా అరుచుకుని రక్కుకుని గాయాలు చేసుకుంటాయి. ఆ తర్వాత అవే మెల్లమెల్లగా కలిసిపోయి వాటి పిల్లలను కంటాయి. మనము అంతే. మనకు ప్రకృతి నేర్పిన పాఠం అది. జీవితాన్ని సీరియస్గా తీసుకోకూడదు. భార్యాభర్తలు ఒకరికొకరు శత్రువులు కారు. వారి మధ్య వేరొకరు దూరడానికి మనం స్పేస్ ఇస్తే తప్ప. మొరుటుగా చెప్పాలంటే పగులు అరుచుకున్న రాత్రి ఖర్చుకోవాలి అంతే. అదే ప్రకృతి నేర్పిన చికిత్స. అన్నీ క్రమంగా సర్దుకుంటాయి. ఎందుకు గొడవ పడతారో తెలుసా? మాటల సమస్య. ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోలేకపోవడం, అవసరాలను చెప్పుకోకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. అంతేకాదు డబ్బు విషయం. డబ్బు ఎంత సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు గొడవలకు దారితీస్తాయి. ఇక పిల్లల పెంపకం, పిల్లలను ఎలా పెంచాలి అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉంటే గొడవలు సహజం. అత్తగారు మామగారు స్నేహితుల వల్ల వీళ్ళు అధిక జోక్యం కూడా గొడవలకు కారణం కావచ్చు. ఇంకా వ్యక్తిగత సమస్యలు, అసూయ, అనుమానం, ఒత్తిడి వంటి వ్యక్తిగత సమస్యలు కూడా గొడవలకు దారితీస్తాయి. ఇంటి పనులు భారం ఎవరిపై ఉండాలి అనే దానిపై కూడా గొడవలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం వస్తే ఒకరిపై ఒకరు ఎక్కువ భారం పడితే గొడవలు కూడా పెరగవచ్చు. ఒకరితో ఒకరు బాగా మాట్లాడండి, అవసరాలను భావాలను పంచుకోండి. డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండండి. పిల్లల పెంపకంలో బాధ్యతలను ఇద్దరూ కూడా సరిసమానంగా పంచుకోండి. అత్తగారు మామగారు స్నేహితులతో సరిహద్దులు పెట్టుకోండి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోండి. ఇంటి పనులను కలిసి చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఒకరికొకరు అండగా ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు కదా. ఇంగిత జ్ఞానం నేర్పేది మగువ, ఆవేశాన్ని తగ్గించేది మగువ, 10 మందిలో మగడ విలువ పెంచేది కూడా మగువ, ఆలోచన పెంచేది, బాధ్యతలను తెలుసుకునేలా చేసేది మగువ, అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడకుండా నిరోధించేది మగువ, చివరికి బైక్ ఎలా నడపాలో కూడా తెలియచెప్పేది మగువ. కాదంటారా మిత్రమా? ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుందో ఆమెకు తెలుసు. ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా ఆమెకే తెలుసు. సాక్సుల దగ్గర నుండి విడిచిన బట్టల దాకా ఏది ఎక్కడ పెట్టాలి, ఇంట్లో కానీ పరుల ముందు కానీ ఎలా ఉండాలి అనే విషయాల్లో స్పష్టత కలిగించేది భార్య. భార్య పక్కన ఉన్న వ్యక్తి రోడ్డు వారగా గోడ దగ్గరగా జిప్పు ఓపెన్ చేయడు. మరో ఆడదాని పట్లకు సంస్కారంగా మాట్లాడడు. కామంతో వచ్చిపోయే అమ్మాల వైపు చూడడు. భార్య దృష్టిలో దిగజారకూడదని అనుకోవడం వల్ల కావచ్చు, లేదా భార్య పోరు భరించలేక కావచ్చు. ఏది ఏమైనా పద్ధతులు నేర్పేది, సంస్కారం అలవడేలా చేసేది భార్యే. ఫుట్బోర్డు మీద వేలాడుతూ ఉండేవాళ్ళు, రన్నింగ్ బస్ ఎక్కేవాళ్ళు, బైక్ మీద అతి వేగంగా వెళ్ళేవారిలో పెళ్ళైన మగవారు కనబడరు. జాగ్రత్తగా మసులుకోవడం నేర్పేది కూడా భార్యే. పులి, సింహం, గాడిద, గుర్రం ఎలాంటి జంతువుని చెప్పుకునే విర్రవీగిన చివరకు మనిషిగా మార్చేది కూడా భార్యే.
తను జడ విరబోసుకుని దెయ్యంలా కనిపించిన మగడి సట్టబట్లను అన్నీ సవ్యంగా పెట్టుకునేలా చేసేది కూడా భార్యే. వార్డు రోబులో 1,00,000 చీరలున్న ఓ దిక్కుమాలిన నైటీ ధరించి చూడగానే వాంతి వచ్చేలా కనబడినా భర్తను మాత్రం ఆ దిక్కుమాలిన లుంగీలో అలా వెళ్ళి చావకండి అని బుద్ధులు చెప్పేది కూడా భార్యే. అయితే మగాడి అహం వల్ల మార్చలేకపోయినప్పుడు సనుగుతూ గునుగుతూ ముఖం అసహ్యంగా పెట్టి ఏమిటండి అది అలా చేయకండి అనడమో, అది కాదండి అంటూ మెత్తగా మందలిస్తూ విసుక్కుంటూ ఓ మర్యాదస్తుడిగా మార్చేది కూడా భార్యే. తను రెడీ అవడానికి గంటలు రోజులు తీసుకున్నా ఆఫీస్కి టైంకి పంపేది భార్యే కదా. అధిక శాతం మర్యాదస్తుడు, పద్ధతైన వాడు అనే టైటిల్స్ దక్కుతుండడానికి కారణం ఎవరు? భార్యే. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఒక్కోసారి భర్త దగ్గర భార్య, అలాగే భార్య దగ్గర భర్త చిన్న విషయాలలో అబద్ధాలు ఆడుతుంటారు. అవే చిన్నవే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ నిజం నిప్పు లాంటిది అనే నిజం తెలిసొస్తుంది. నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. అబద్ధాల వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం సడలిపోతుంది. నిజానికి నిజాలు తెలిసాక వాళ్ళ జీవితంలో చాలా పెద్ద సమస్యలు పుట్టుకొస్తాయి. అందువల్ల భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండాలి. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. కానీ మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులను వెతుకుతూనే ఉంటారు. మన వల్ల ఇబ్బంది పడేవారికి మన మాటల్ని, మనల్ని దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. న్యాయంగా ఒకరిని ఒప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం 3 నాళ్ళ ముచ్చటే. కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడా శిక్ష తగులుతుంది మిత్రమా. గుర్తుంచుకో, చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయని అర్థమయ్యే ఉండవచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళని వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవ్వరూ వేరు కూడా చేయలేరు, ఒక్క చావు తప్ప. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. అదే మనం బాధలో ఉంటే మాత్రం మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. తనని ప్రాణంగా ప్రేమించినప్పుడు అనుకున్న తన కోసం ఏదైనా వదులుకోవచ్చు అని. అప్పుడు తెలుసుకోలేకపోయా తన సంతోషం కోసం తననే వదులుకోవలసి వస్తుంది అని. అన్యాయంగా కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతూ ఉంటారు. కొందరు జీవితంలో ఇలాంటి వాళ్ళు మీకు ఎదురవుతారేమో. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాటల భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు కూడా. మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకు తేడా ఉండదు. గాడిదలకు దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండటం ఎంతో మేలు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగానూ ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కాబట్టి. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకు చూడడానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక.
సో అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలబడదు. ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు, గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు. పంచిన ధనం ఆ రోజుకే ఖర్చు అవుతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం తోడుంటుంది. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధుర జ్ఞాపకమైన చేదు అనుభవమైనా సరే. మనల్ని అర్థం చేసుకోలేని వారు 1000 మంది మన పక్కనే ఉండటం కంటే మనల్ని అర్థం చేసుకున్నవారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు, సంతోషమే కదా. ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక క్షణం అసహనం మొత్తం జీవితం నాశనం చేస్తుంది. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే ఎదుటివారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు. వ్యక్తిత్వం లేని వారి మాటలు, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. చుట్టుముట్టిన సమస్యలు మనిషిని కృంగదీయలేవు, కానీ వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. మనపై కోపం ఉన్నవారిని క్షమాపణ అడగవచ్చు, కానీ మనల్ని ద్వేషించే వారిని కారణం అడగకూడదు. నీ శత్రువులు మాటలను విను, ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే. ఒకరు మనల్ని మోసం చేశారు అని బాధపడటం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పడం, కాదన్నప్పుడు ముద్దుగా కాదనడం. ఇవే ఓ మనిషికి ఓ గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రేమించని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. లోతు తక్కువగా ఉన్న సముద్రం తీరం అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. లోతు ఎక్కువగా ఉన్న సముద్రం మాత్రం అలల లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విషయ పరిజ్ఞానం తక్కువ గలవాడు అన్నీ తనకే తెలిసినట్లు హడావిడి చేస్తాడు. విషయ పరిజ్ఞానం కలవాడు మాత్రం గంభీరంగా ఉండి సమయానికి మాత్రమే తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాడు. ఏమి చేసినా సమర్థించేవాడు స్వార్థపరుడు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాడు శ్రేయోభిలాషి. మంచిని చెడును రెండిటిని తెలియజేసేవారు నిజమైన స్నేహితులు. అవమానం జరిగిన చోట నేర్చుకోవలసింది అక్కడే. గెలవాలని ధైర్యాన్ని కానీ తిరిగి అవమానించే గుణాన్ని మాత్రం కాదు. మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు, కానీ మన మాటకు విలువ ఇవ్వని వాళ్ళకు, మనమంటే లెక్కలేని వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించినా వ్యర్థమే కదా. ఎన్నో కలలతో జీవించాలనుకున్న ఈ జీవితం చివరికి ఒక కలగానే సాగిపోతుంది. కోపం అందరి మీద రాదు. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిపైనే అరుస్తామో, అలుగుతామో, గొడవ పడతాం. మారిపోయిన మనుషులను చూసి ఆశ్చర్యపడవద్దు. వెలుగుకి అనుగుణంగా మన నీడ కూడా దిశను మారుస్తుంది. పగలు నిద్ర వస్తుందంటే శరీరం అలసిపోయిందని, అదే రాత్రి నిద్ర రావడం లేదంటే మనసు విసిగిపోయిందని. ఒక వ్యక్తి ఏనుగులను దాటుకుంటూ వెళుతుండగా ఈ భారీ జీవులు వాటి ముందు కాలువ ఒక చిన్న తాడు మాత్రమే కట్టబడి ఉండటంతో అయోమయానికి గురై అకస్మాత్తుగా ఆగిపోయాడు. గొలుసులు లేవు, బోనులు లేవు. ఏనుగులు ఎప్పుడైనా తమ బంధాల నుండి వైదొలగవని స్పష్టంగానే ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అవి ఆ పని చెయ్యలేదు. ఎందుకు? అతను సమీపంలోనే ఒక శిక్షకుడిని చూసి ఈ జంతువులు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాయని అడిగాడు. మరియు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే శిక్షకుడు చెప్పాడు, వారు చాలా చిన్న వయసులో మరియు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము వాటిని కట్టడానికి అదే సైజు తాడునే ఉపయోగిస్తాము అని. మరియు ఆ వయస్సులో వాటిని పట్టుకుంటే సరిపోతుంది. వారు పెరిగే కొద్దీ వారు విడిపోలేరని నమ్ముతారు. తాడు ఇప్పటికీ తమను పట్టుకోగలదని వారు నమ్ముతారు. కాబట్టి వారు విడిపోవడానికి ఎప్పుడు ప్రయత్నించరు. మనిషి ఆశ్చర్యపోయాడు. ఈ జంతువులు ఎప్పుడైనా తమ బంధాల నుండి విముక్తి పొందగలవు, కానీ అవి చెయ్యలేవని నమ్మినందున అవి ఉన్న చోటని ఇరుక్కుపోయాయి. ఏనుగులు మాదిరిగా మనలో ఎంతోమంది మనం ఇంతకుముందు ఒకసారి విఫలమైనందున మనం ఏమీ చెయ్యలేక అదే నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నాము. ఎందుకనే ఈ ఉదాహరణ మనకు అర్థమవుతుంది. వైఫల్యం నేర్చుకోవడంలో భాగం. మనం జీవితంలో పోరాటాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. బంగాళాదుంపలు, గుడ్లు మరియు కాఫీ బీన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఓ కూతురు తన జీవితం దుర్భరంగా ఉందని
జీవితం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదని తండ్రికి మొరపెట్టుకుంది. నిత్యం పోరాడి పోరాడి అలసిపోయింది. ఇది ఒక సమస్య పరిష్కరించబడినట్లుగా అనిపించింది. మరొకటి వెంటనే ఏది అనేది అనుసరించండి. ఆమె తండ్రి ఆమెను వంటగదికి తీసుకెళ్లాడు. అతను 3 కుండలను నీటితో నింపి ఒక్కొక్కటే నిప్పు మీద ఉంచాడు. 3 కుండలో ఉడకబెట్టడం ప్రారంభించిన తర్వాత అతను ఒక కుండలో బంగాళాదుంపలను, 2వ కుండలో గుడ్లు మరియు 3వ కుండలో గ్రౌండ్ కాఫీ గింజలను ఉంచాడు. అతను తన కుమార్తెతో ఒక మాట కూడా మాట్లాడకుండా వారిని కూర్చోబెట్టాడు. కూతురు మూలుగుతో అసహనంగా ఎదురు చూస్తూ అతను ఏమి చేస్తున్నాడో చూస్తుంది. 20 నిమిషాల తర్వాత అతను బర్నర్ ఆఫ్ చేశాడు. అతను కుండలో నుండి బంగాళాదుంపలను తీసి ఒక గిన్నెలో ఉంచాడు. అతను గుడ్లను తీసి ఒక గిన్నెలో ఉంచాడు. అదేవిధంగా 3వ కుండలోని కాఫీ బయటికి తీసి కప్పులో పెట్టాడు. ఆమె వైపు తిరిగి అడిగాడు, కుమార్తె, మీరు ఏమి చూస్తున్నారని. బంగాళాదుంపలు, గుడ్లు మరియు కాఫీ ఆమె తొందరపడి సమాధానం చెప్పింది. దగ్గరగా చూడండి మరియు బంగాళాదుంపలను తాకండి అని అతను చెప్పాడు. ఆమె చేసింది మరియు అవి మృదువుగా ఉన్నాయని గమనించింది. ఆ తర్వాత గుడ్డు తీసుకొని పగలగొట్టమని అడిగాడు. సెల్ తీసివేసిన తర్వాత ఆమె గట్టిగా ఉడికించిన గుడ్డును గమనించింది. చివరగా అతను ఆమెను కాఫీ సీప్ చేయమని అడిగాడు. దాని సువాసన ఆమె ముఖంలో చిరునవ్వు తెచ్చింది. తర్వాత తండ్రి, దీని అర్థం ఏమిటి అని అడిగింది. బంగాళాదుంపలు, గుడ్లు మరియు కాఫీ గింజలు ప్రతి ఒక్కటి ఒకే విధమైన ప్రతికూలతను ఎదుర్కొన్నాయని అతను వివరించాడు. అదే వేడి నీరు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని స్పందించారు. బంగాళాదుంప బలంగా, గట్టిగా మరియు కనికరం లేకుండా వెళ్ళింది. కానీ మరిగే నీటిలో అది మెత్తగా మరియు బలహీనంగా మారింది. గుడ్డు పెలుసుగా ఉంది. సన్నని బయట షెల్ దాని ద్రవ లోపల భాగాన్ని వేడి నీటితో ఉంచి వరకు రక్షిస్తుంది. అప్పుడు గుడ్డు లోపలి భాగం గట్టిపడుతుంది. అయితే గ్రౌండ్ కాఫీ గింజలు ప్రత్యేకమైనవి. మరుగుతున్న నీళ్లకు గురైన తర్వాత నీటిని మార్చి కొత్తదనాన్ని సృష్టించారు. మీరు ఎవరు? అతను తన కుమార్తెను అడిగాడు. కష్టం. మీ తలుపు తట్టినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీరు బంగాళాదుంప, గుడ్డు లేదా కాఫీ గింజనా? నీతి, జీవితంలో మన చుట్టూ విషయాలు జరుగుతాయి, కానీ నిజంగా ముఖ్యమైనది మనలో ఏమి జరుగుతుందని గమనించాలి. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసిందే కరెక్టే అని సమర్థించుకోవడానికి, తిరిగి నీపైన నిందలు వేయడానికి వెనుకాడరు. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటు అంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనూ ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఆలోచనలు కనిపించవు, అవి మనస్సులోనే పుడుతున్నాయి, మనల్ని శాసిస్తున్నాయి, నడిపిస్తున్నాయి. భావము ఎలాంటిదో ప్రవర్తన అలాంటిది, ఫలితం కూడా అలాంటిదే. ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతాం. బలహీనము అనుకుంటే బలహీనులు అవుతాం, బలమైన వాళ్ళమంటే బలమైన వాళ్ళు అవుతాం. సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు, ఆ కాలంలో మనం ఏమి చేశాము, ఎలా ఉన్నాము, ఏమి సాధించామన్నదే ముఖ్యం. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకో. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు నమ్మడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లోనూ ఉండడు. మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే ఎదురు రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొచ్చినా కూడా చాలు. మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడు వస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది మనం ఏమి కోల్పోయామో. మనం పలకరిస్తే ఇబ్బందిగా పలకరించే వారికంటే మన కోసం ఎదురు చూసి మరీ మన యోగక్షేమాలు తెలుసుకుని పలకరించే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారని అనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే. హృదయం పిడికిలి అంతే ఉంటుంది, కానీ సముద్రమంత బాధనైనా సరే అది తనలోనే దాచుకుంటుంది. ఒంటరిగా 100 కిలోల బరువునైనా మోయగలం, కానీ మనల్ని ఒంటరిని చేసిన ఒక్క జ్ఞాపకాన్ని కూడా మనము మోయలేము. ఎంత చేసినా గుర్తింపు లేని శ్రమ, ఎంత చూపినా గుర్తించలేని ప్రేమ ఎన్నటికీ వ్యర్థము కాదు.
చెడు స్వభావం కలవారు అన్నీ తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం కలవారు కూడా. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. కష్టపడి బతికేవాడు ఎప్పుడూ కోటీశ్వరుడే. ఒకరి కడుపు కొట్టి బతికేవాడు అసలైన పేదవాడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తారు, అనుకున్నవాడు వినయంగా నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు ఎప్పుడు పొగురుగానే ఉంటాడు. మనిషికి పొగురు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం అనేది ఉండకూడదు. మిత్రమా, గుర్తుపెట్టుకో. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్లకు ఏ పరీక్షలు ఉండవు. జీవితంలో ఎవరినైనా క్షమించండి అని మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారిని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయ ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి హోందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకుటింటిలో ఉన్న సరే ప్రశాంతంగా ఉండగలరు. అప్పుడే తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారు మనకు నిజమైన ఆప్తులు. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా ఎత్తి చూపే వాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవానిగా చేయడానికైనా వాళ్ళు వెనుకాడరు. నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి. కట్టికాలి బూడిదైన మాట మండుతూ బతికే ఉంటుంది. కనుక ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. ధైర్యం అంటే నీకు ఎవరో తోడు ఉన్నారని చెప్పడం కాదు, ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఏది మనకు చెప్పి జరగదు, జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వద్దు, బాధపడద్దు అని చెప్పను. ఏడుద్దాం బాధపోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా, కానీ ఎక్కడ ఆగద్దు అని మాత్రం చెబుతున్నా అంతే. మన గతం మనం అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. తృప్తి గలవాడే అందరికంటే ధనవంతుడు, మితిమీరిన కోరికలు గలవాడే అతి బీదవాడు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ స్థాయి పెరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం నలుగురిలో దిగజారిపోతుంది. నీ వెంట రాని ఇంటిని ఒంటిని రోజూ కడుగుతాం, మరి నీ వెంట వచ్చే మనస్సును ఎప్పుడు కడుగుతావు? స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే సుఖం ఉండదు. గాలి వానకు గొడుగు వాడిన ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారి శత్రువుగాను, చెడు చెప్పేవాడు శ్రేయభిలాషిగాను కనపడతారు. కాలం చాలా గొప్పది. కాలంతో పాటు ఎవరు ఎలాంటి వారు మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనకు విలువ ఇచ్చేవారిని హార్టులోను, విలువ ఇవ్వని వారిని మ్యూట్ పెట్టడం తెలుసుకుంటే జీవితం క్యూట్గా సాగిపోతుంది. సరి అయిన తోడు ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తుపై భరోసా ఇస్తుంది. అందం చూసి ప్రేమించినోళ్ళు కొన్ని రోజులకు వదిలేస్తారు. మాట చూసి ప్రేమించే వాళ్ళు మళ్ళీ తిరిగి చూడరు. మరి మనసు చూసి ప్రేమించిన వాళ్ళు మనతో కలకాలం ఉంటారు. కర్మ ఏమిటంటే ఇప్పట్లో మనసు ఎవరు చూడట్లేదు. మనమేమిటో తెలిసిన వాళ్ళనే మనం ఆహ్వానించిన అవసరం లేదు. మనల్ని వదిలి వెళ్ళాలనుకున్న వాళ్ళను ఆపాల్సిన పని లేదు. ఎవరు ఉన్నా లేకున్నా మన అనుకున్న వాళ్ళు మనతో ఉంటారు. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది, కాలం విలువ గడిస్తే తెలుస్తుంది, జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. కలత చెందని మనసును కుదుటపరిచే శక్తి ప్రేమతో కూడిన మాటకు మాత్రమే ఉంటుంది. కలత చెందిన మనసును
సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. జరిగిన కాలాన్ని కొనలేము, తరిగిన వయస్సును తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నిద్దాం. ఈ రోజుల్లో బీపీకి భయపడి ఉప్పు, కారం, షుగరుకు భయపడి తీపి మానేస్తున్నారు. కానీ దేవునికి భయపడి తప్పులు చేయడం మాత్రం మానడం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా, బాధ్యతలు తెలియని వాడికి పనులు అప్పగించకండి. బంధాలకు విలువ ఇవ్వని వాడితో బంధుత్వాలు కలుపుకోకండి. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరులు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. పూట పూటకో మాట, అవసరానికి అభిప్రాయం, మాటి మాటికి మారే నిర్ణయాలు మిమ్మల్ని స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. వ్యక్తిత్వం లేనివాడి మాట, మానవత్వం లేనివాడి ప్రేమ, స్థిరత్వం లేనివాడి సలహా నమ్మితే లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. మనం ఎదుటివారు జాలిపడేలా బ్రతకకూడదు, అసూయ పడేలా బ్రతకాలి. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితము ఉండదు. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. అబద్ధం అంటే నిజం చెప్పకపోవడం, మోసం అంటే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, ఎందుకంటే అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, ఎందుకంటే అదే అనేక బాధలకు కారణమవుతుంది. మీరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకండి, ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒక రోజు నేల రాలక తప్పదు. ఎదగాలనే తపన ఉన్న వాడిని ఎవరూ ఆపలేరు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసిన భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. మనకు బలం ఉండే లాభం లేదు, దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయాలకు అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లే అనిపిస్తుంది, కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే నీకోసం ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తల పెట్టకండి. చుట్టూ తిరిగి ఆ నిప్పు నీకే మండుతుంది. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడిన దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు డబ్బులు ఉన్నాయనే గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడా పెట్టినా కూడా కూటికే అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. శత్రువు వేసిన బాణాలు తగిలిన మనిషి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటలు బాణాలు తగిలిన మనిషి హృదయం గాయంతో తూట్లు పడుతుంది. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అర్థం పెట్టినా వ్యర్థమే. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి, ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళే ఇక్కడ చాలామంది ఉన్నారు. నీవు ఏడుస్తూ ఉంటే ఏడిపించే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, భయపడి పారిపోతారు. నీవు భయపడటం ఎప్పుడు మానేస్తావో అప్పుడే నీ జీవితం మొదలైనట్లు. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే మాత్రం కారణాలు చెబుతాము. ఏమిటో ఈ తేడా? మీరు ఎంత గొప్పవారైనప్పటికీ మీ ఎదుగుదలను కారణమైన వారిని మాత్రం లైఫ్లో ఎప్పటికీ మరిచిపోకండి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని నిర్లక్ష్యం చేయవద్దు. అందరూ నీ వాళ్ళు అని ఎప్పుడు అనుకోకు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీ వాళ్ళే. నీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజులలో అవసరమైన వస్తువులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కూడా కాదు. గుర్తుపెట్టుకో మిత్రమా, అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసి మళ్ళీ అవసరం వచ్చిందని మాట్లాడేవాడితో చాలా ప్రమాదం. మీకు ఎంత కష్టం వచ్చినా మీ శత్రువు ముందు ఏడవకండి. సిగ్గు ఒకటే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. రిలేషన్స్ కలుపుకోవడంలో కాదు, వాటిని నిలుపుకోవడంలో ఉంటుంది మన సంస్కారం. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దానిని మీరు వదులుకుంటే ఆ తర్వాత మీరు ఎంత వెతుక్కుంటూ వెళ్ళినా అది మీకు దొరకదు.
నీ సంకల్పం బలంగా ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో అయినా విజయం సాధించవచ్చును. రిలేషన్ అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. ప్రయత్నాలను పోరాటాలను పిరికివాడు మొదలు పెట్టడు, బలహీనుడు పూర్తి చేయడు, విజేత విడిచిపెట్టడు. మనం గతం గురించి ఆలోచించకూడదు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదిస్తూ సంతోషం మన సొంతమవుతుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిస్తే లైఫ్లో సుఖపడడం జరగదు. ఒకరిని ఇష్టపడటంలో తప్పు లేదు, కానీ వాళ్ళు ఏమి చేసినా మూర్ఖంగా సమర్థించడం తప్పు. విధి 1000 తలుపులు మూసి ఉంచినప్పటికీ ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకండి, అదే మిమ్మల్ని తప్పక గెలిపిస్తుంది. మీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, మీకు లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం. నీళ్ళు సముద్రంలో ఉన్న కళ్ళల్లో ఉన్న ఒకే రుచిని కలిగి ఉంటాయి. రెండింటిలోనూ ఏదో తెలియని లోతు, రహస్యం దాగి ఉంటాయి. మీరు కోపంగా ఉన్నప్పుడు మాటలు ఎక్కువగా, అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే మీరు అందుకోవాల్సింది వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోండి. మిత్రమా, కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. మనస్సును నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండటం చాలా మేలు. నిజాయితీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు, ఎందుకంటే అమ్ముడు పోలేదు కాబట్టి, ఆత్మ గౌరవంతో బతుకుతాడు కాబట్టి. నాకు నచ్చే ఇద్దరు, ఆడదానికి లొంగని మగాడు, డబ్బుకు లొంగని ఆడది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతురిని ఎంత పెంచినా దండగే. గౌరవించబడడం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు, ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానమే. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావా లేదో ఆలోచించుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్తే మాటలకు విలువ వస్తుంది. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏమి లాభం? చేపలు రాత్రింబవలు నీళ్ళలో ఉన్న వాటి వాసన పోదు కదా. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధలు తీర్చి ఎదగడమే గొప్ప. చావు రాకముందే చావకండి, ఏదో ఒకరోజు అందరూ పోయేవాళ్ళే. జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి చాలు. నీ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు, నీ కళ్ళల్లో తుడవడానికి ఎవరు రాకపోవచ్చు, కానీ చెయ్యని తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది ఉంటారు. జాగ్రత్త. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబోసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మనం చిరునవ్వులతో బ్రతకలేమా? బతికేద్దాం నేస్తమా. ఉన్నది ఒక్కటే ఈ జీవితం. ఎలా బతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలే చాలు. నీలో మంచి చెడు రెండూ ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరమవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. తాను ఏమి మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏమి మాట్లాడకూడదు అని తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. జీవితం నడిచే దారి వంటిది. దారిలో తోడుగా నడిచే వాళ్ళు ఉండవచ్చు, కానీ మనసు మధులో నడిచే వాళ్ళు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా సరే. సాయం కోసం వచ్చినప్పుడు ఉన్న కృతజ్ఞతా భావం సాయం పొందిన తర్వాత ఏమైపోతుందో అర్థం కావడం లేదు ఈ మనసుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు విన్నందుకు. జై హింద్, వందే మాతరం.